హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ను టాక్స్. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అయితే మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. క్యాలీఫ్లవర్తో ఒక మంచి రెసిపీ అన్నమాట. చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను మీ అందరికీ. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా క్యాలీఫ్లవర్ని చాలా బాగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే దీనిలో కనిపించని చిన్న చిన్న పురుగులు అయితే ఉంటాయి. అవి మన కంటికి కనిపించవు. అందుకని వేడివేడిగా నీళ్ళు కాసుకొని అయితే దీంట్లోకి పోసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉంచుకుంటే దీంట్లో ఏమన్నా మనకు కనిపించిన పురుగులు ఏమన్నా ఉంటే కూడా అన్నీ చచ్చిపోతాయి. తర్వాత చల్లని వాటర్తో ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఉప్పు పసుపు కూడా వేసుకోండి. ఉప్పు పసుపు వేసుకొని కడుక్కుంటే కూడా వచ్చేస్తాయి అన్నమాట నీట్గా. సో ముందుగా అలా చేసి పెట్టుకోవాలి. నేనైతే 2 ఉల్లిపాయలు, ఒక పచ్చిమిరపకాయ కట్ చేసి పెట్టేసుకున్నాను. బాండి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకున్నాను. సరిపడినంత ఆయిల్ తీసుకున్నాను. కర్రీకి సరిపడినంత తీసుకోండి. అలానే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా మీరు ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది అన్నమాట ఈ కర్రీ. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి, నచ్చుతుంది. ఇప్పుడు మనకి వింటర్ సీజన్ కదా, బాగా దొరుకుతాయి. ఇప్పుడే మనం సీజనల్ ఫ్రూట్స్ ఎలా తింటామో సీజనల్ వెజిటేబుల్స్ కూడా అలా తినాలి. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా, కొంచెం పసుపు వేసుకోండి. అలానే కొంచెం ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. కొంచెం వేసుకోండి, మరీ ఎక్కువ వద్దు. బాగుంటుంది కర్రీకి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా నా స్టైల్లో ఎలా ఉంది ఏంటి అనేది చూపించబోతున్నాను అన్నమాట. ఇంకా ఈ ఉల్లిపాయలు చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకున్న క్యాలీఫ్లవర్ వేసేసుకోండి. కొంచెం అటు ఇటు కొంచెం తిప్పిన తర్వాత టమాటాలు, పెద్ద సైజు టమాటాలు 3 తీసుకొని కట్ చేసి చిన్న ముక్కలుగా వేసుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు వేసి మూత పెట్టేస్తే మీకు త్వరగా మగ్గుతుంది. మగ్గిపోయింది చూసారా. ఇప్పుడు కారం వేసుకోండి. టేస్ట్కు మీరు ఎక్కువ తింటారు ఎక్కువ, తక్కువ తింటారో తక్కువ, అలాగా కారం కూడా వేసుకొని కలిపేసుకోండి. ఒకసారి వాటర్ వచ్చేస్తాయి అన్నమాట. దీంట్లో నుంచి ఆల్రెడీ రిలీజ్ అవుతాయి. మీరు వాటర్ ఏమి ఎక్స్ట్రా యాడ్ చేయక్కర్లేదు. ఇంకా మూత పెట్టేసి తీసిన తర్వాత అయితే కారం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా అంతే, ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, అలానే కొంచెం కరివేపాకు వేసుకొని డిష్ అవుట్ చేసేసుకుంటామే. నచ్చిందా ఈ కర్రీ? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్